ఎన్ని గొర్రెలు ఉంటుండే మొత్తం? గొర్రెలు అప్పుడు నాయన ఉన్నప్పుడు 100 గొర్రె దాకా ఉండే. 100 గొర్రెలు. నాన్న చనిపోయిండు. ఆ తర్వాత మా అక్క ఆమె గుండె జబ్బు, భర్త విడాకులు ఇచ్చిండు ఆమెకు. ఓకే. ఇక అమ్మ బీపీ షుగర్ పేషెంట్. ఏదో కొద్దిగా అట్లా ముంచుకొని లేదన్నట్టుగా మోతాదుగా 10-15 గంటలు ముంచుకొని ఇప్పుడు నడిపిస్తున్నాం అట్లా. ఓకే. నాన్న ఎట్లా చనిపోయిండు? ఆయనకు గుండెపోటు వచ్చింది. అమ్మకు ఆపరేషన్ అయింది. అమ్మకు హైదరాబాద్లో ఆపరేషన్ అయింది, హెర్నియా ఆపరేషన్ అయింది ఆమెకు. ఓకే. అమ్మకు ఆపరేషన్ అయింది. నాయన ఇంటికాడ గొర్రెలు కాస్తుండు, నేను ఈడ ఉన్నా, అందరం ఈడ ఉన్నాం. ఆయన గొర్రెల కాడికి పోయిండు. నాడు కడుపు నొచ్చిందట, మళ్ళీ నాడు కడుపు నొచ్చిందట. అట్లా మాకు అంటే ఫోన్లు నడుస్తున్నాయి కానీ కడుపు నొప్పి అన్నట్టుగా పోతుంది. ఆయననేమో నాకు ఇది కడుపు నొప్పి కాదు, ఇది గుండె నొప్పి అన్నట్టుగా మూడోసారికి అసలు అది వచ్చకమే నైటు 12-1 గంటలకు వచ్చి తెల్లారంగా 4 గంటలకు 5 గంటలకు మేము హైదరాబాద్లో ఉన్నాం. అమ్మకేమో ఆపరేషన్ అయితే ఆమెకు పైప్ పెట్టిర్రు. ఓకే. అప్పుడు యూసుఫ్గూడలో ఉంటున్నాము. పైప్ పెట్టిర్రు. మేము రేపు పోదాము, ఇది ఉడవిక్కొచ్చి ఒక వారం రోజుల దాకా పైప్ ఉండాలన్నారు. అంతా ఉండదుగా అంతా. అదే అదే. అయితే రేపు పోదాము ఉడవిక్కొని అన్న టైంకు కథం ఇవాళ పొద్దున ఫోన్ వస్తూనే ఉంది. ఈ నాయన బా ఎక్కడి దుఃఖం అన్నా, ఎక్కడి బాధ, నాయన చచ్చిపోయిందని అక్కడ ఫోను, ఇక్కడ అమ్మకు పైపు ఆపరేషను, పైపు ఉడవికలేదు, ఏం చేయాలి అసలు. మానసికంగా చాలా బాధ అనిపించింది. గుండెల్లో పట్టలేని దుఃఖం నిండిపోయింది. ఇక అయినా ఆ డాక్టర్ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ గిట్ల సంగతి ఇట్లా అన్యాయంగా అంటే అనుకోకుండా మా నాయనకు గిట్ల అయింది, ఈ రకంగా ఇది అయింది ఇట్లా అంటే పాపం ఆమె అప్పటిదప్పుడే వచ్చి ఆ పైపు ఉడవికి అప్పుడు కారు కట్టుకొని పోయి ఆ రకంగా. ఓకే. ఎంతమంది అన్నదమ్ముళ్ళు మీరు? ఒక్కనే. ఒక్కనేది. సో చెల్లెలో అక్కనో మీకు? చెల్లె అక్క. సో ఆమెను కూడా మొత్తం అక్క ఉంది, చెల్లె ఉంది. ఓకే. వాళ్ళని కూడా మీరే చూసుకుంటారు? అక్క మా పొంటే ఉంటుంది. ఓకే. ఇక చెల్లె పక్క ఊరు.